హలో ఎవ్రీవన్. సో ఈ 21st జూన్న మనం ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకోబోతున్నాం. యోగా వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, అలాగే యోగా చేసినట్టయితే హెల్తీ లైఫ్ స్టైల్ మనం ఎలా పాటించగలుగుతామో ఈ యోగా డే రోజు మనం అందరికీ అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. సో యాజ్ ఏ పల్మనాలజిస్ట్గా, ఊపిరితిత్తుల స్పెషలిస్ట్గా నా పేషెంట్స్ అందరికీ ఈ వీడియో ద్వారా ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, మీకు ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ లైక్ ఆస్తమా లేదా సిఓపిడి లేక ఇతరత్ర దీర్ఘకాల ఊపిరితిత్తుల ఇబ్బందులు ఉన్నట్టయితే మీరు కొన్ని యోగాసనాలు లేదా ప్రాణాయామాలు పాటించినట్టయితే మీ ఊపిరితిత్తులు అండ్ మీ ఊపిరితిత్తుల చుట్టూ ఉండే మజిల్స్, అంటే రెస్పిరేటరీ మజిల్స్ అంటాం, అవన్నీ హెల్తీగా ఉంటాయి. సో దీంట్లో ముఖ్యమైనది మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్రాణాయామ. ప్రాణాయామాలో చాలా రకమైన ఎక్సర్సైజెస్ ఉంటాయండి. దాంట్లో కపాలభాతి అంటారు, భస్త్రిక అంటారు, అనునాసిక అని, అండ్ కుక్రిక ప్రాణాయామ, ఇలా చాలా రకాల ప్రాణాయామాలు ఉంటాయి. వీటన్నిటికీ కామన్ ఏంటంటే మన రెస్పిరేటరీ మజిల్స్ని స్ట్రెంథన్ చేయడానికి ఎక్సర్సైజెస్ అనేవి చేస్తాం. వీటినే మోడర్న్ మెడిసిన్లో డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ లేదా పర్స్డ్ లిప్ బ్రీతింగ్ అనేది కూడా మనం పిలుచుకుంటాం. సో ఈ ప్రాణాయామ చేసినట్టయితే మనకి ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న మజిల్స్ స్ట్రెంథన్ అయ్యి మన లంగ్ కెపాసిటీని పెంచడానికి సహకరిస్తుంది. పల్మనాలజిస్ట్ కానీ మీ డాక్టర్ గారు కానీ ఇచ్చిన మెడికేషన్స్తో పాటు ఈ యోగాని కంటిన్యూ చేయండి, సో దట్ మీరందరూ హెల్తీగా ఉండడానికి. థ్యాంక్ యూ.